ఇదే మన కప్పు ప్రింటింగ్ మిషన్ అనమాట. ఆల్రెడీ మన దగ్గర ఉండేది, పోయింది అది. సో మళ్ళీ ఇంకా బాగు చేయడం అది అవ్వట్లేదని కొత్తది కొనేసాం. సో దీన్ని అన్బాక్స్ వీడియో చూపిస్తాను. అన్బాక్స్ అంటే రియల్గా కొత్త డైరెక్ట్ పీస్ తీసుకొచ్చి మీ ముందే కట్ చేస్తున్నాం. ఇందులో ఏముందో ఏంటో మాకు తెలియదు. సో ఫ్రాంక్ ఒప్పేసుకుంటాం. లాస్ట్ టైం లైట్ చూపించాను కదా, అది ముందే చెక్ చేసాం, ఎందుకంటే పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి. సో ఇది మాత్రం ఓపెన్గా చెప్తున్నా, ఇది కొత్తదే, ఇప్పటికొచ్చి ఓపెన్ చేయాల, కరెక్ట్గా వీడియోలోనే ఓపెన్ చేస్తున్నాను, మీ ముందే కట్ చేస్తున్నాను. సో లోపల ఏముందో ఏంటో నిజంగా నాకు తెలీదు. సో అందరం కలిసి చూద్దాం రండి. యాక్చువల్లీ ఓకే, ఇదేమో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ డిస్క్ అనమాట. ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ డిస్క్, డ్రైవర్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. జనరల్గా సిస్టమ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇదేమో పవర్ కేబుల్, అడాప్టర్ ఏమీ లేదు. అండ్ ఇంకేమున్నాయి, ఇంకా డైరెక్ట్ ప్రింటరే ఉంది. కట్ చేద్దాం. అయ్యో, ఈ ఇంక్స్ అనమాట. ఇంక్స్ అన్ని ఇందులో వేసుకుంటారు. ఇది ప్రింటర్ హెడ్. ఇంకా ఈ కవర్లో అన్నీ తీసేసి ప్రింట్ వేసే ముందు మళ్ళీ మీకు చూపిస్తా. ఓకే, నేను మీకు అన్బాక్సింగ్ చూపించాను ప్రింటర్. అఫ్కోర్స్ ఈ వీడియోలో ముందు కూడా ఆల్రెడీ చూపిస్తాం. సో దాన్ని అసెంబుల్ చేయడం అన్నీ మీకు చూపించట్లేదు, ఎందుకంటే అంత బోర్ కొట్టే కాన్సెప్ట్ అనమాట. సో మన వీడియో ఇప్పుడు బోర్ కొట్టడం నాకు ఇష్టం ఉండదు, అందుకే ఆల్రెడీ అసెంబుల్ చేసేసిన ఇదిగో మన Epson L30 ప్రింటర్. నిన్న ఇంతకీ విన్నర్ ఎవరో మీకు చెప్పడం మర్చిపోయాను. నేను అడిగిన క్వశ్చన్కి చాలా ఫస్ట్ టైం 90% అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నేను అనుకుంటున్నాను గమ్ముని ఎక్కువ కాంప్లికేటెడ్గా అడిగేస్తున్నారేమో, ఎవరు చెప్పలేరేమో అనుకుని. ఒక 23 మెంబర్స్ చేస్తే 20 మెంబర్స్ కరెక్ట్గా చెప్పారు. నేను షాక్ అయ్యాను అనమాట. అమ్మో, చాలా స్మార్ట్ ఉన్నారు జనాలు. సో మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంతగా విన్ అయిన వ్యక్తి ఎవరంటే సురేష్ గౌరవ్ గారు. కంగ్రాచులేషన్స్. సో ఆయన కప్ అడిగి 2 ఫోటోలు పెట్టారు. మన ఫోటో ఇప్పుడు డిజైన్ చేసి చూపిస్తాం. ఇప్పుడు 2:15 అయింది టైము. మనం ఎంతసేపట్లో డిజైన్ చేయగలమో చూపిస్తాను మీకు. ఓకే, అలాగే ఉండండి మీరు. ఇందాక ఎంత చెప్పిన టైం 2:15 కదా, ఇదిగోండి 2:25కి డిజైన్ అయిపోయింది. 10 మినిట్స్ పట్టింది. అంటే యాక్చువల్లీ కస్టమర్ నేమ్ అడిగాం, సో ఆయన లేట్గా స్పందించారు, లేకపోతే ఇంకా త్వరగా అయిపోయింది. జనరల్గా మేము చేసే అతిపెద్ద తప్పు, దానివల్ల బోల్డ్ ప్రింట్లు కప్పులు వేస్ట్ అయిన విషయం ఏంటంటే, ప్రింట్ వేసేటప్పుడు రివర్స్ చేయాలి. అంటే ఉన్నదాన్ని రివర్స్ ఫ్లిప్ చేయాలి. చూడండి, ఇది ఇలా తిరిగి ఉండాలి. అప్పుడు మనకు కప్పుకి అతికించేటప్పుడు అది రివర్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, మేము ప్రతిసారి చేసే తప్పు ఇదే. ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. జనరల్గా ఈ మన టర్మ్స్లో ఇది బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ అంటారు. బట్ ఫోటోషాప్ కానీ ఫ్లెక్సీ కానీ లేదా ప్రింటర్స్ టర్మ్స్లో ఇది సియానో, మజంతా, ఎల్లో, బ్లాక్, CMYK అండ్ RGB అని 2 రకాల కలర్స్ ఉంటాయి. ఈ ప్రింటర్స్ కానీ ఈ ఫ్లెక్సీ మెషిన్స్ కానీ ఇవన్నీ CMYKలో అవుతాయి అన్నమాట ఫార్మాట్లో. ఒక మా మెషిన్స్, మా ఫోటో ప్రింటింగ్ మెషిన్ అన్ని RGB, రెడ్, గ్రీన్, బ్లూ ఆ ఫార్మాట్లో అవుతాయి. ఓకే, ఇది CMYK అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకులు ఉన్నాయి చూసారా, ఈ మామూలు మన ప్రింటర్ ఇంకులు కాదు, దీని స్పెషల్ ఇంకులు అనమాట. దీనికి చాలా కాస్ట్ ఉంటాయి. నువ్వు మామూలు ఫోటో ప్రింట్ వేయించుకుంటే, మామూలు జిరాక్స్ వేసుకుంటే రాదు కలర్ జిరాక్స్ దీంతో. సో అలా అని మామూలు ప్రింటర్లతో ఈ పేపర్ వేసినా రాదు. సో దానికి ఇంటర్లింక్ ఉంటుంది.
ఇదిగోండి ఎంటీ కప్పు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మన ఇంట్లో కప్పు కూడా తెచ్చేసుకుంటే ప్రింట్ అవుతాయని. అలా కుదరదు. దీని మీద ఒక కెమికల్ ఉంటుంది, కెమికల్ కోటింగ్ ఉంటుంది. సో దీని మీద ఉన్న కెమికల్ దీని మీద ఉన్న కెమికల్ ఇంటర్లింక్ అయ్యి అప్పుడు మనకి ప్రింట్ వస్తుంది అనమాట. సో ఏ కప్పు పడితే కప్పు పెడితే పని అవ్వదు. సో ఇప్పుడు ఇలా పెట్టి ఇంకొక చూపిస్తాను మీకు. ఇంకోటి ఇలా పెట్టి కరెక్ట్గా చూసుకోవాలి. అటు ఇటు అయినా సరే దెబ్బ అయిపోద్ది. ఈ టేప్ చూడండి, చూడడానికి నార్మల్ కనబడుతుంది కదా, ఇది జనరల్లీ హీట్ రెసిస్టెంట్ టేప్ అనమాట. ఎంత వేడిలో పెట్టినా ఇది ఏమాత్రం డ్యామేజ్ కాదు. సో ఇప్పుడు మనం లోపల హీటర్లో పెడతాం కదా, ఆ హీటర్లో పెట్టినా సరే దీన్ని హోల్డ్ చేయడానికి ఈ టేప్ వాడతాం. సో చూడడానికి ఎంతే కనపడుతుంది కానీ చాలా కాస్ట్లీ టేప్ అది. సో అందుకే చాలా పొదుపుగా వాడతాం అనమాట. ఇష్టం వచ్చినట్టు వాడడం మేము అంతే. ఇప్పుడు హీటర్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇదే అన్నమాట హీటరు. జనరల్గా నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది వర్క్షాప్ ఎప్పుడు ఎలాగే ఉంటుంది. సో క్లాస్గా ఎక్స్పెక్ట్ చేయకండి, దుమ్ముగానే ఎలాగ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆన్ చేసి ఇక్కడ బ్యాక్ స్విచ్ ఉంటుంది అంతే. ఇది చూసారా 83 టెంపరేచర్ అనమాట. ఇది 350 వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ కప్పుని ఇలా పెట్టి దీన్ని లాక్ చేస్తే ఈ 100 ఉంది చూసారా, ఈ 350 వచ్చేంత వరకు టెంపరేచర్ ఇలాగే. సో చెప్పాం కదా చూడండి, ఇక్కడ 333 వరకు వచ్చింది. ఇంకొక అదే 350 హైయెస్ట్ అనమాట. ఆ 350 పాయింట్ టచ్ అవుతే కప్పు హీట్ ఎక్కిపోద్ది. హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. ఒక 1 మినిట్ టెంపరేచర్ స్టేబుల్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనం కప్పు తీసేసుకోవచ్చు. చూసారా అలారం విన్నారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి, సెట్ బటన్ నొక్కాలి. అప్పుడు టెంపరేచర్ అలా 1 మినిట్ దాకా స్టేబుల్ అయ్యి వెంటనే మన కప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా అలారం కప్పు కంప్లీట్ అయిపోయిందని చెప్పి మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ వేసుకుని ఈ లెవర్ని అన్లాక్ చేసుకుని ఈ కప్పును బయటికి తీసుకెళ్ళడమే. పొరపాటున కానీ ఇప్పుడు దీన్ని ముట్టుకున్నాం అనుకో, బర్నాలు రాసినా ఏం ఉపయోగం ఉండదు అనమాట, అంత హీట్ ఉంటుంది. సో ఇది ఒక 5 మినిట్స్ కూల్ అవ్వాలి. సో దీనికి ఇంకో టెక్నిక్ ఉంటుంది, ఐస్ వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్ని ఇందులో ఫిల్ చేసాం అనుకో, మొత్తం అది అబ్జర్వ్ చేసుకుని అది హాట్గా మారిపోయి వెంటనే అయిపోతుంది. అది ఎమర్జెన్సీలో మాత్రం వాడతాం, లేకపోతే న్యాచురల్గా దీన్ని కూల్ చేస్తాం. ఓకే, కొత్తదేమో ప్రింటర్ జమ్మని వచ్చింది క్వాలిటీ. కలర్స్ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. అఫ్కోర్స్ మీకు కనపడుతుంది కాబట్టి వీడియో కాబట్టి, బయట అయితే మామూలుగా లేదు అసలు. ఇది నాకు రఫ్గా 20 మినిట్స్ పట్టింది ఇది. అలా అని చెప్పి రేపు పొద్దున్న వచ్చిన 20 మినిట్స్లో కప్పు కావాలనకండి. ప్రయారిటీ బేస్ చేసుకుని ఉంటుంది మా దగ్గర ప్రింటింగ్. ఫస్ట్ ఎవరిచ్చారు, సెకండ్ ఎవరిచ్చారు, దాని ప్రకారం ఉంటుంది. ఎమర్జెన్సీ అయితే వేస్తాం కానీ ప్రతిసారి కుదరదు. సో అదే అనమాట. యాక్చువల్లీ ఇది ఇద్దరు విన్ అయ్యారు. ఒకటి జాహ్నవి గారు, 2 సురేష్ గారు. కాకపోతే జాహ్నవి గారు ఆల్రెడీ సిల్వర్ కూపన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇద్దరు ఒకేసారి పెట్టారు కాబట్టి సిల్వర్ సురేష్ గారికి ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సురేష్ గారు, మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోండి. ఈ మీ కప్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ భార్గవ్ సైనింగ్ ఆఫ్.